Hello students, today we are going to start a new chapter, that is refraction of light in a plane surface. Before going to start this chapter, first you have to know about reflection. అంటే రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మనకు ఫస్ట్ చాప్టర్లో ఉంది. దాని గురించి ఒక్కసారి మన కాన్సెప్ట్ని రివైండ్ చేద్దాం. అంటే ఇక్కడ వాట్ ఈజ్ రిఫ్లెక్షన్? రిఫ్లెక్షన్ అంటే అర్థం ఏమిటి? రిఫ్లెక్షన్, హౌ కెన్ యూ సే దట్? అంటే జనరల్గా రిఫ్లెక్షన్ మీన్స్ ఇట్ ఈస్ అ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ఎ లైట్ రే. అంటే సపోజ్ వెన్ ఎ లైట్ రే ఈస్ ట్రావెలింగ్ లైక్ దిస్, when it is touches the reflecting surface, it will reflect back as it is in a parallel direction. అంటే ఒక ప్యారలల్ డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో అయితే అది వెళ్ళిందో అదే డైరెక్షన్లో వెనక్కి రావడం జరుగుతుంది. దీన్ని మనం ఇన్సిడెంట్ రే అంటాం. దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇన్సిడెంట్ రే. అండ్ దీన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం. రిఫ్లెక్టెడ్ రే, ఓకే. ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే అంటే హియర్ వెన్ ఎ రే విచ్ ఈస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద సర్ఫేస్, అంటే ఇలా ప్యారలల్గా వెళ్ళి ఒక సర్ఫేస్ని టచ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చే ఫినామినాని మనం రిఫ్లెక్షన్ అంటాం. లైక్ వీ హ్యావ్ ఏ బాల్ ఈస్ థ్రోస్ ఆన్ ఎ వాల్, వాట్ హ్యాపెన్స్? ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్ అండ్ దట్ ఫినామినా వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రిఫ్లెక్షన్. అయితే ఇక్కడ మనకు సపోజ్ ఈ ఎనర్జీ ఒక 100% ఆఫ్ ఎనర్జీ ఉందమ్మా, లైట్ ఎనర్జీ దట్ స్ట్రైక్స్ ద సర్ఫేస్, అగైన్ ఇట్ విల్ రిఫ్లెక్టింగ్ బ్యాక్. అంటే ఇక్కడ 100% ఆఫ్ ఎనర్జీ స్ట్రైక్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చే వరకు సమ్ 90% ఆఫ్ ఎనర్జీ వెనక్కి రావడం జరుగుతుంది. ఎందుకు? ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో ఒక 10% ఇక్కడ వేస్టేజ్ అయిపోయింది అనుకుందాం, ఓకే. అంటే యాక్చువల్గా ఇదంతా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఫెర్మైట్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, that Fermat principle we have to understand, because this Fermat principle is applicable in reflection as well as refraction. ఆ Fermat principle ని మనం వన్స్ అగైన్ వీ హ్యావ్ టు రీక్యాప్చులేట్. అంటే ఒకసారి మనం దాన్ని రివైండ్ చేసుకుంటే ఆ కాన్సెప్ట్ని మనకు ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాం. అంటే ఇక్కడ ఎలా మనం ప్యారలల్ రేస్ తీసుకున్నాం, అలా కాకుండా సపోజ్ వెన్ ఎ లైట్ రే ఇస్ దేర్ లైక్ దిస్ వీ హ్యావ్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ఎ సర్ఫేస్. ఇలా సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ ప్యారలల్ రేస్ ఉన్నాయి కాబట్టి యాంగిల్ 0 అమ్మ. 0 కాకుండా అదర్ దెన్ 0 యాంగిల్ని మనం కన్సిడర్ చేద్దాం. అదర్ దెన్ 0 యాంగిల్ని కన్సిడర్ చేసినాము అంటే కంపల్సరీ ఇయర్ యూ హ్యావ్ టు డ్రా ఏ నార్మల్. ఇది ఒక నార్మల్ అనుకోండి, ఇది ఇన్సిడెంట్ రే, ఓకే, ఇన్సిడెంట్ రే. అండ్ దిస్ యాంగిల్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇన్సిడెంట్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అండ్ హియర్ అండ్ దిస్ రే ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఆటోమేటిక్గా ఇది ఇట్ విల్ బి రిఫ్లెక్టింగ్ బ్యాక్, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ ఈ రేని మనం రిఫ్లెక్టెడ్ రే అంటాం. దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రిఫ్లెక్టెడ్ రే. అండ్ దిస్ యాంగిల్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇన్సిడెంట్ రే అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇక్కడ మనం ఇది పతన కోణం అంటాం, దీన్ని పరావర్తన కోణం అంటాం. ఇది పతన కిరణము, ఇది పరావర్తన కిరణము. అంటే ఒకసారి ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఐ మస్ట్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అంటాం, ఓకే. యాంగిల్ ఐ ఒకవేళ 30 degrees అనుకో, యాంగిల్ ఆర్ కూడా ఎంత అవుతాము? సేమ్ 30 degrees అవుతుంది. అంటే ఇక్కడ 30 degrees అయితే ఇక్కడ 30 degrees అవ్వాలా? 30 degrees కంటే వేరే పాసిబిలిటీస్ మనకు లేవా అంటే డెఫినెట్లీ వీ విల్ హ్యావ్. అంటే ఎలా అంటే ఇన్ ద కేస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే అది మనకి ఏమవుతుంది? అక్కడ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్లో ఆల్రెడీ యాంగిల్ ఐ షుడ్ నాట్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే అక్కడ 30 degrees అనేది రిఫ్లెక్టెడ్ యాంగిల్ 30 కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, మొత్తానికి యాంగిల్ ఐ షుడ్ నాట్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే ఆ కేసెస్ని మనం ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఈ యాంగిల్ ఐ మస్ట్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఇలానే ఎందుకు అవుతుంది? దీనికంటే ఎక్కువ తక్కువ అయితే ఏం జరుగుద్ది అది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ ఫెర్మైట్ ప్రిన్సిపల్ ఏం చెప్పింది మనకు? ఫెర్మైట్ ప్రిన్సిపల్ సేస్ దట్ వెన్ a light ray travels, when a light ray always travels between 2 points, the path we need
టు హ్యావ్ ఎ మినిమం టైం, అంటే తక్కువ కాలం పట్టే కాలాన్ని, అంటే తక్కువ కాలం ఏ ఏ ఏ ఏ డైరెక్షన్లో వెళ్తే మినిమం టైం వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సపోజ్ దీని గురించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకునేటప్పుడు వీ కెన్ హ్యావ్ వన్ మోర్ కాన్సెప్ట్ హియర్. ఇది సపోజ్ వీ హ్యావ్ పాయింట్స్ ఏ అండ్ బి. ఓకే, వీ కెన్ గో ఫ్రమ్ లైక్ దిస్, వీ కెన్ ఆల్సో గో లైక్ దిస్, వీ కెన్ ఆల్సో గో లైక్ దిస్. అంటే ఏ నుండి బికి వెళ్ళడానికి ఏదైనా పాత్ వెళ్ళొచ్చు. కానీ ఏ పాత్రలో వెళ్తే తక్కువ టైంలో వెళ్తామంటే ఈ పాత్రలో వెళ్తే తక్కువ టైంలో వెళ్తామనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ అంటే దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ద షార్టెస్ట్ పాత్ అంటాం. అంటే ఇక్కడ తక్కువ కాలంలో వెళ్ళాలన్నా ఇదే డైరెక్షన్లో వెళ్ళాలి. అంటే సపోజ్ ద లీస్ట్ టైమ్ హౌ ఇట్ విల్ గో మీన్స్ వెన్ ఏ డైరెక్షన్లో వెళ్తే తక్కువ టైం పడుతుంది అంటే యూ కెన్ గో ఫ్రమ్ ఏ టు బి. దట్స్ వై దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫెర్మైట్ ప్రిన్సిపల్. ఇక్కడ కూడా మనకు ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో కనుక అది రిఫ్లెక్ట్ అవుతుంది. బికాస్ ద ప్రాపర్టీ ఆఫ్ లైట్ ఈజ్ లైక్ దట్. బికాస్ హియర్ దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్, వెన్ దీస్ టూ ఆర్ ఈక్వల్, దెన్ ఓన్లీ ద లైట్ రే ట్రావెల్స్ ఇన్ ఏ షార్టెస్ట్ టైం. అంటే షార్టెస్ట్ టైంలో ట్రావెల్ అవ్వాలి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మస్ట్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది ఒకటే కాదమ్మా, ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పుకోవచ్చు. ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నట్టు 100% ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఇన్సిడెంటింగ్ అండ్ ఇట్ స్ట్రైక్స్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ and it will be reflected back. Okay, reflected energy is also there. Here, in the case of incident energy, suppose if it is 100% of incident energy is there, when it strikes the surface, reflecting surface, and the reflected energy is also nearly equal to same 100% only, when the angle of incidence must be equal to angle of reflection. That is also one of the application of Fermat principle. Fermat principle యొక్క one more application ని ఇక్కడ మనం డిస్కస్ చేయవచ్చు. అంటే ద కాన్సెప్ట్ హియర్ ఇట్ ఈస్ వెన్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ద ఎనర్జీ, ఇన్సిడెంట్ ఎనర్జీ అండ్ రిఫ్లెక్టెడ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో నియర్లీ ఈక్వల్. అండ్ హియర్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వేస్టెడ్ ఆన్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇది మనకు ఆల్రెడీ 9th క్లాస్లో కూడా ఒక సౌండ్ ఎనర్జీ కాన్సెప్ట్ తీసుకొని మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎలా అంటే ఈ రెండు ప్లేసెస్లో మనం ఒక పీవీసీ పైప్స్ తీసుకుంటాం. పీవీసీ పైప్స్ తీసుకొని ఇక్కడ ఈ ఇన్సిడెంట్ పైప్ దగ్గర, అంటే ఇన్సిడెంట్ రే ప్లేస్లోగా మనం పీవీసీ పైప్ పెడతాం, రిఫ్లెక్టెడ్ రే ప్లేస్లో కూడా ఒక పీవీసీ పైప్ పెడతాం. ఇక్కడ మనం సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాం. ఇదే సేమ్ సౌండ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సౌండ్, ఇక్కడ ఎంత ఇంటెన్సిటీతో మనం సౌండ్ ప్రొడ్యూస్ చేస్తామో అంతే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఇక్కడ మనం వినడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ అంత ఎనర్జీతో మనం వింటాం. అదే సేమ్ పీవీసీ పైప్ వేరే యాంగిల్స్లో పెట్టి, అంటే ఇక్కడ 30 degrees యాంగిల్ ఉంది కదమ్మా, 30 degreesలో టెస్ట్ చేస్తాము, 40 degreesలో తక్కువ, 40, 20 ఇట్లా వీ కెన్ సెలెక్ట్ డిఫరెంట్ యాంగిల్స్, బట్ వీ కెన్ హియర్ ద మ్యాక్సిమం సౌండ్ వెన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అంటే ఈ రిఫ్లెక్టెడ్ యాంగిల్లో పెట్టే పీవీసీ పైప్ యొక్క యాంగిల్ 30 degreesలో ఉన్నప్పుడే మనకి ఎక్కువ సౌండ్ వినబడుతుంది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్? ద ఎనర్జీస్ ఆర్ ఆల్సో ఆల్మోస్ట్ సేమ్. హియర్. కాబట్టి ఇలా మనం దీన్ని ఫెర్మైట్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే అర్థం ఏమిటమ్మా? బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రే వెన్ ఇట్ స్ట్రైక్స్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. దీన్ని మనం రిఫ్లెక్షన్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ రిఫ్లెక్షన్ హియర్. నెక్స్ట్ రిఫ్రాక్షన్ని మనం ఒకసారి చూద్దాం. ఓకే, వాట్ ఈజ్ రిఫ్రాక్షన్? దీన్ని తెలుగులో వక్రీభవనం అంటాం. ఓకే, తెలుగులో ఏమంటారు? వక్రీభవనం. వీ కెన్ రైట్ రిఫ్రాక్షన్. సమతల ఉపరితలంపై కాంతి వక్రీభవనం అంటాం. ఓకే, సమతల ఉపరితలంపై, ప్లేన్ సర్ఫేస్ కదమ్మా, కాబట్టి ఉపరితలం వద్ద ఈ కాంతి వక్రీభవనాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇక్కడ మనం వీ హ్యావ్ రిఫ్రాక్షన్. వాట్ ఈజ్ ఎ రిఫ్రాక్షన్? హౌ వీ కెన్ డిఫైన్ ఎ రిఫ్రాక్షన్? వక్రీభవనం ఎలా మనం డిఫైన్ చేయవచ్చు? వాట్ ఈజ్ ఎ రిఫ్రాక్షన్? ఫస్ట్
we can explain the phenomena by using a simple activity. ఒక పని చేద్దాం. యు టేక్ ఎ స్మాల్ వెసల్, ఒక వెసల్ తీసుకుందాం. యు టేక్ ఎ వెసల్ లైక్ దిస్ అండ్ at the bottom you place a coin. ఒక కాయిన్ పెడతాం. You place a coin at the bottom and observer is standing here. ఓకే, ఒక అబ్జర్వర్ ఎక్కడ ఉన్నామా, ఇక్కడ ఉన్నాడు. ఈ స్టాండింగ్ హియర్. అంటే ఏదైనా ఒక లైట్ రే ఇలా పడి ఇలా వెళ్ళి ఇది రిఫ్లెక్ట్ అయ్యి అబ్జర్వర్ చూస్తాడు. అదేమో జరిగేది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని మనం చూస్తున్నామంటే అర్థమైంది, లైట్ రే వచ్చి దాని మీద పడి అంటే దాని మీద ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి రిఫ్లెక్ట్ చేసుకుంటే ఆ వస్తువుని మనం చూస్తాం. అది ఆల్రెడీ మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా ఈ వస్తువుని చూస్తున్నాము అంటే దాని అర్థం ఏమిటి, ఒక లైట్ రే వచ్చి ఈ కాయిన్ మీద పడ్డప్పుడు ఇక్కడ నుంచి ఇది రిఫ్లెక్ట్ అయితే ఓకే, వెన్ ద లైట్ రే ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ దెన్ ఓన్లీ వీ కెన్ అబ్జర్వ్ ద సర్ఫేస్. అంటే ఆ సర్ఫేస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా మనం చూసాం. ఓ పని చేద్దాం. ఈసారి ఏం చేద్దామంటే మనం ఆ కాయిన్ నేను చూశాను. చూసిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే కొంచెం వెనక్కి వెళ్తే ఆల్మోస్ట్ ఆ కాయిన్ లా కొంచెమే కనబడుతుంది. అంటే మనం వెనక్కి వెళ్ళినా పర్లేదు, లేదా ఈ వెసల్ని ఇటు జరిపినా పర్లేదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ వన్ థింగ్ హియర్ ఇట్ ఈస్ వెన్ the vessel is moving away or the observer is moving away from the vessel, then finally what is the least angle here? అంటే least angle అంటే ఈ మ్యాక్సిమం ఈ ప్లేస్ ఉన్నంత వరకే ఈ అబ్జర్వర్ అనేవాడు ఈ కాయిన్ని చూడగలుగుతాడు. ఓకే, లైక్ దిస్. వెన్ ఐఎమ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద వెసల్ ద కాయిన్ ఈజ్ స్లోలీ అండ్ ఫైనల్లీ ఇట్ డిజర్వ్. అంటే మనం ఐ కెనాట్ సీ ద కాయిన్. ఇప్పుడు నేను కాయిన్ని చూడలేకపోతున్నా. Then what happens? Again, I want to fill it with water. Okay, ఒక పని చేద్దాం. ఈ వెసల్లో వాటర్ ఫిల్ చేశాను. ఓకే, అంటే ఈ పొజిషన్లో కనబడ్డది, దీని తర్వాత ఈ పొజిషన్లో మనకు కనబడుతుంది, తర్వాత ఇక్కడ లేదు. తర్వాత నేను ఏం చేశానంటే దీంట్లో వాటర్ని ఫిల్ చేశాను. ఐ ఫిల్ ఇట్ విత్ వాటర్. దెన్ ఐ కెన్ సీ ద కాయిన్. ఇప్పుడు ఎప్పుడైతే నేను దీంట్లో వాటర్ని నింపానో ఇప్పుడు నేను కాయిన్ని చూడగలుగుతున్నా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఇది ఎలా పాసిబుల్ అయింది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దేర్ వెన్ ఐ వాంట్ టు సీ ద ఇమేజ్ ఆఫ్ ద కాయిన్. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ కూడా సేమ్ ఈ లైట్ రే రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మనం వాటర్ని నింపామో ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెన్స్ హియర్ ఇట్ ఈస్, ఎప్పుడైతే మనకు వాటర్ వచ్చిందో ద లైట్ రే చేంజెస్ ద డైరెక్షన్. అంటే ఈ లైట్ రే దీని డైరెక్షన్ మార్చుకుంటుందమ్మా. ఎప్పుడైతే అది ఇంతకుముందు వాటర్ లేనప్పుడు యాస్టీస్గా స్ట్రైట్గానే వెళ్ళింది. ఎప్పుడైతే మనకు వాటర్ వచ్చిందో ఆటోమేటికల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ లైట్ రే తన డైరెక్షన్ని మార్చుకుంటుంది బికాజ్ ఆఫ్ స్పీడ్, చేంజ్ ఆఫ్ ఇట్స్ స్పీడ్. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ ఎయిరే ఉండే. ఎయిర్లో వచ్చినప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంత, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ దట్ మే బి నియర్లీ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అంటే ఆల్మోస్ట్ ఎంత ఇది 3 lakh km/s. ఓకే, ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడది ఎయిర్లో కానీ వాక్యూమ్లో కానీ. ఎప్పుడైతే మనం వాటర్ని నింపామో వెసల్లో ఆటోమేటిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే దీని యొక్క స్పీడ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దీని యొక్క స్పీడు లైట్ యొక్క స్పీడ్. ఎప్పుడైతే లైట్ స్పీడ్ తగ్గిందో ఆటోమేటిక్గా లైట్కున్న ప్రాపర్టీ ఏంద్రా, తక్కువ కాలంలో రీచ్ అయిపోవాలి. అదే మన ద బేసిక్ ప్రాపర్టీ ఫెర్మైట్ ప్రిన్సిపల్ ఏం చెప్పాడు అంటే ద వే the distance traveled by the light between any 2 points is always selects the shortest time it has to reach the point. అంటే ఆ పాయింట్కి రీచ్ అవ్వడానికి ఎంత తక్కువ టైం పడితే ఆ పాత్రనే చూస్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ
ఇక్కడ ఏం జరుగుద్ది, ఎప్పుడైతే మనం వాటర్ను నింపామో ఆటోమేటికల్లీ హియర్ వాట్ హ్యాపెన్స్ హియర్ యూ కెన్ అబ్జర్వ్ it will move like this, and finally when the light ray touches the surface and it will appear, this coin appear at this point, అంటే ఈ పాయింట్ మీద ఇక్కడ పైకి వచ్చినట్టుగా కనబడుతుంది, కనబడి ఇలా వెళ్ళి ఈ పాయింట్ దగ్గర ఇట్ విల్ మూవ్ లైక్ దిస్. అంటే ఇక్కడ ఏం జరిగింది, ద చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ రే చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. యాక్చువల్గా ఎలా ఉండాలమ్మా, ఇలా రావాలి, కానీ ఏం జరిగింది, అది ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి దీని యొక్క అంటే దీన్ని మనం షార్టెస్ట్ టైం అంటాం. ఈ పాత్లో కనుక వెళ్తే షార్టెస్ట్ టైంలో రీచ్ అయిపోతుంది. కాబట్టి లైట్ సెలెక్ట్ దిస్ పాత్ టు రీచ్ ద పాయింట్ ఇన్ ఏ షార్టెస్ట్ టైం, అండ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ there will be bending of light ray occurs, and this phenomena we are calling it as a refraction. But refraction means what? Refraction is nothing but the bending of light ray. The resultant is the bending of light ray, but what is the basic reason is when a light ray travels from one medium to another medium, అంటే ఒక మీడియం నుండి ఇంకో మీడియంకి ట్రావెల్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే దాని యొక్క డైరెక్షన్ని మార్చుకోవడం జరుగుతుంది. ఎందువల్ల డైరెక్షన్ని మార్చింది అంటే బికాజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్. దాని యొక్క స్పీడ్ మారడం వల్ల డైరెక్షన్ మారింది. ఆ డైరెక్షన్ మారడం వల్ల ఈ బెండింగ్ అనేది రావడం జరిగింది. ఇది మనం బేసిక్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, దట్స్ వై ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద బేసిక్ డెఫినేషన్. అర్థమైంది కదమ్మా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాము, వెసల్లో ఏమీ వాటర్ లేనప్పుడు మనం చూడలేకపోయాం. ఫస్ట్ చూసాము, వెనక్కి వచ్చిన తర్వాత ఆ కాయిన్ని చూడలేదు. ఎప్పుడైతే మళ్ళీ ఎక్కడ ఏ పొజిషన్ దగ్గర అయితే మనం కాయిన్ని చూడలేదో ఆ పొజిషన్ దగ్గరే నిలబడ్డాం. కాకపోతే ఆ వెసల్లో ఈసారి ఏం చేసామంటే వాటర్ దాంట్లో వేసుకొని ఆ వెసల్ కంప్లీట్గా వీ కెన్ ఫిల్ విత్ వాటర్. దెన్ వాట్ హ్యాపెన్స్, ద కాయిన్ వీ కెన్ ఏబుల్ టు సీ. అంటే ఇప్పుడు మనం కాయిన్ని చూడగలుగుతున్నాం. అంటే కాయిన్ని చూడగలుగుతున్నాం అంటే ఎక్కడ ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఆ లైట్ డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్లనే పాసిబుల్ అయింది. ఎందుకు, మన పొజిషన్ మారలేదు, ఆ వెసల్ పొజిషన్ కూడా మారలేదు. అంటే బోత్ పొజిషన్స్ ఆర్ సేమ్, బట్ ఇన్ ఫస్ట్ కేస్ వెన్ వాటర్ ఈజ్ నాట్ దేర్ ద కాయిన్ ఈజ్ నాట్ విజిబుల్, బట్ ఇన్ ద సెకండ్ కేస్ వెన్ యూ ఫిల్ ఇట్ విత్ వాటర్ దెన్ నౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ ఈజీ టు సీ ద కాయిన్. దెన్ వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఈస్ దేర్, ఓన్లీ ద పాసిబిలిటీ దట్ ద లైట్ హ్యాస్ టు చేంజ్ ద డైరెక్షన్. అదొక్కటే పాసిబిలిటీ. అంటే లైట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం వల్లే మనం ఆ కాయిన్ని చూస్తున్నాము. అంటే లైట్ యొక్క డైరెక్షన్ మారింది. ఎందుకు మారింది, బికాజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇట్స్ స్పీడ్స్. అంటే దాని యొక్క స్పీడ్లు మారాయి కాబట్టి. ఎందుకు, ఆ లైట్ రే ఒక మీడియంలో నుండి ఇంకో మీడియంకి ట్రావెల్ అయింది. ఇంతకుముందు ఎయిర్ మాత్రమే ఉంది కాబట్టి అప్పుడు ఒకటే మీడియంలో ట్రావెల్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం ఏం జరిగింది, ద లైట్ రే హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ ఎయిర్ టు వాటర్. అంటే ఎయిర్ నుంచి వాటర్కి వచ్చి ఇది రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్లేస్లో అంటే ఒక కాయిన్ ఇక్కడైతే ఉందో అది బాటంలోనే ఉంటుంది, కానీ వాటర్లో చూసినప్పుడు మాత్రం అది పైకి వచ్చినట్టుగా కనబడుతుంది. ఇంకో కేసు ఇది బెండ్ అయినట్టుగా ఇట్ అపియర్స్ టు డెఫినెట్ ఇట్ విల్ బెండ్, దెన్ యూ కెన్ అబ్జర్వ్ ద బెండింగ్ ఆల్సో. అంటే ఈ బెండింగ్ కాన్సెప్ట్ కూడా ఇంకో అనదర్ ఎగ్జాంపుల్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద కాన్సెప్ట్. వాట్ ఈస్ ద రిఫ్రాక్షన్? రిఫ్రాక్షన్ అంటే అర్థం ఏమిటి అంటే ఇందాకనే చెప్పుకున్నాం. వాట్ ఈస్ రిఫ్రాక్షన్? దెర్ విల్ బి చేంజ్ ఇన్ ఇట్స్ స్పీడ్, దెర్ విల్ బి చేంజ్ ఇన్ ఇట్స్ డైరెక్షన్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ దెర్ విల్ బి వీ కెన్ హ్యావ్ దిస్ బెండింగ్ అక్కర్స్. అది మనం ఇక్కడ డిస్కస్ చేయవచ్చు. దట్స్ వై రిఫ్రాక్షన్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ the process of changing the process of changing the process of changing speed, changing the speed. అదేమో స్పీడ్ కదా మారింది. the process of changing the speed at an interface. ఇంటర్ఫేస్ అంటే అర్థం ఏమిటి, ఎయిర్ వాటర్ కలిసిన ప్లేస్ ఏదైతే ఉందో దట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇంటర్ఫేస్. ఎట్ అన్ ఇంటర్ఫేస్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద స్పీడ్ ఎట్ అన్ ఇంటర్ఫేస్. ఎప్పుడమ్మా ఇది, వెన్ లైట్ ట్రావెల్స్
when light travels from one medium to another, from one medium to another medium, వన్ మీడియం టు అనదర్ మీడియం. అంటే ఒక మీడియం నుండి ఇంకో మీడియంకి ట్రావెల్ అవ్వడం వల్ల దాని యొక్క స్పీడ్లో మార్పు రావడం జరిగింది. ఆ ఫినామినా వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏంటమ్మా? రిఫ్రాక్షన్. విచ్ రిజల్ట్స్, దీని మార్పు, ఇంకో మార్పు ఏమొచ్చింది, దాని యొక్క డైరెక్షన్ కూడా మారింది అన్నాం కదమ్మా. కాబట్టి విచ్ రిజల్ట్స్ the change in the direction, which results the change in the direction. Okay, direction of light ray. The light ray యొక్క డైరెక్షన్ కూడా మారింది. And another concept what we can say, it is the refraction is nothing but it is the bending, the process of bending phenomena, bending of light ray, bending of light. ఎక్కడ బెండింగ్ ఆఫ్ లైట్ జరుగుతుంది అంటే, బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్, ఇలా కూడా చెప్పుకోవచ్చు, వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు, వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, when it travels from one medium to another medium. Okay, this is also we can explain. Okay, this is what we are calling it as refraction అంటే అర్థం ఏంటమ్మా? బెండింగ్ ఆఫ్ లైట్ రే ఎక్కడైతే, ఎందుకు ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద స్పీడ్ ఎట్ అన్ ఇంటర్ఫేస్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం ఇందాక, అక్కడ వెసల్లో ఏం జరిగింది, ఇన్ దిస్ వెసల్ ఇక్కడ కాయిన్ ఉన్నట్టుగా కనబడ్డది, లైట్ రే ఇలా వెళ్ళి, ఓకే, యాక్చువల్గా కాయిన్ ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉన్నది, ఇలా పడాలి లైట్ రే. ఓకే, ద లైట్ రే హ్యాస్ టు మూవ్ లైక్ దిస్. The light ray has to go, the reflection from the coin is like this. కానీ అది ఎక్కడ వచ్చింది, దిస్ ఈజ్ ఇట్ విల్ గో లైక్ దిస్. ఓకే, ఇంటర్ఫేస్ దగ్గర మనకు స్పీడ్స్ మారాయి. ఓకే, అట్ ఇంటర్ఫేస్ మీన్స్ హియర్ దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్ వేర్ దిస్ ఈజ్ వాటర్ అండ్ దిస్ ఈజ్ ఎయిర్ వాటర్ ఇంటర్ఫేస్ దగ్గర దాని యొక్క స్పీడ్స్ మారడం వల్ల మనకు డైరెక్షన్ మారింది, దాని ద్వారా బెండ్ అయింది. ఆ ఫినామినా వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రిఫ్రాక్షన్. ఇంకా మీకు క్లియర్ కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చూసాం. ఏదది, ఒక గ్లాస్లో కనుక ఏదైనా ఒక పెన్ను కానీ ఒక రాడ్ కానీ మనం పెడితే అది బెండ్ అయినట్టుగా కనబడుతుంది. అది కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. మీకు కావాలంటే జస్ట్ వీ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. దిస్ ఈజ్ అ గ్లాస్. ఓకే, ఐ ప్లేస్ a pen like this. You can observe here. There will be some bending appears. బెండ్ అయినట్టు కనబడుతుందా లేదా? ఓకే, కానీ యాక్చువల్గా బెండ్ అయిందా, ఇది బెండ్ అవ్వలేదా? ఓకే, లైక్ దిస్ వీ హ్యావ్, ఇలా పెట్టిన బెండ్ అయినట్టు కనబడుతుంది. లైక్ దిస్ వీ కెన్ హ్యావ్ ఎ బెండింగ్. ఇలా చూస్తున్నప్పుడు. కానీ ఈ బెండింగ్ ప్రాసెస్లో ఇంకోటి కూడా మనం ఇక్కడ చెప్పచ్చు, అది వి విల్ డిస్కస్. ఓకే, నెక్స్ట్ దీన్ని తీసుకొని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఈ కాన్సెప్ట్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏం చెప్పాం మనం, రిఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ బెండింగ్ ఆఫ్ లైట్ రే వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఒక మీడియం నుండి ఇంకో మీడియం ట్రావెల్ చేస్తే దాన్నే మనం రిఫ్రాక్షన్ అంటాం. సరే, సపోజ్ హియర్ వీ హ్యావ్ ఎ సర్ఫేస్ and this is incident ray. Okay, incident ray, and we have a normal
ఇది ఒక నార్మల్ అనుకుందాం. దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నార్మల్. అండ్ దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే ఐ అనుకుందాం. అండ్ దిస్ యాంగిల్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే. ఇట్ ఈస్ నాట్ యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ హారిజంటల్ ఇంటర్ఫేస్. అది కాదమ్మా, వీటి మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఈ సర్ఫేస్ అంటే ఇక్కడ ఏం పెట్టాము ఇందాక, ఇదంతా వాటర్ అనుకున్నాం. వీ హ్యావ్ ఏ వాటర్ లైక్ దిస్. ఓకే, ఇలా వాటర్ తీసుకున్నాం. ఏం జరుగుద్ది ఒకసారి చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ అ వాటర్. ఇక్కడ ఈ రెండిట్లో ఏది ఎక్కువ డెన్సిటీ కలిగి ఉంది, దాని యొక్క సాంద్రత ఎక్కువగా ఏది ఉంది, ఇదంతా ఎయిర్ అన్న, అందుకే దీన్ని ఎయిర్ అంటాం. అండ్ దిస్ వన్ ఈజ్ వాటర్, ఎయిర్ వాటర్. అంటే ఈ రెండిట్లో ఏ డెన్సిటీ ఎక్కువ అంటే ఎయిర్ ఈజ్ ఎ రేరర్ మీడియం బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ లో డెన్సిటీ. దట్స్ వై దిస్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ రేరర్ మీడియం. ఒక విరళ యానకము అంటాం. తక్కువ సాంద్రత కలిగిన యానకాన్ని విరళ యానకం, ఎక్కువ సాంద్రత కలిగిన యానకాన్ని సాంద్రత యానకం అంటాం. ఓకే, వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎ డెన్సర్ మీడియం బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. డెన్సిటీ మీద డిపెండ్ అయ్యే రేరరా డెన్సరా అని చెప్పొచ్చు. మాస్ మీద డిపెండ్ అయ్యి మనం రేరరా డెన్సరా అని చెప్పాము. డెన్సిటీ ఈజ్ దేర్, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్ ఆల్సో. ఓకే, here when this light ray travels from rarer medium to denser medium, what happens? Suppose when ఒకవేళ ఈ మీడియం కనుక లేకుంటే ఏమయ్యేది, ఇలా స్ట్రైట్గా వెళ్ళేది. ఓకే, లైక్ దిస్ ఇట్ విల్ గో. బట్ బికాస్ ఆఫ్ another one medium is denser medium and this one is rarer medium, that's why it will bends like this, ఇలా బెండ్ అవుతుంది. And this angle we are calling it as angle of refraction, వక్రీభవన కోణము. ఓకే, వక్రీభవన కోణము అంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్. దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ అండ్ దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రిఫ్రాక్టెడ్ రే. దీన్ని మనం రిఫ్రాక్టెడ్ రే అంటే, this we are calling it as refracted ray and this one is incident ray. But one thing you have to observe here, whenever the light ray travels from rarer to denser, what happens, the refracted ray is bending towards the normal. ఇది నార్మల్కి చాలా దగ్గరగా ఉంది, నార్మల్కి చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ దీని రెండిట్లో ఏ స్పీడ్స్ ఎక్కువగా ఉంటాయి. సపోజ్ ఈ స్పీడ్ని v1 అనుకుందాం, దీని యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ని v2 అనుకో. విచ్ స్పీడ్ ఈజ్ హ్యావింగ్ మోర్, వెదర్ ఇట్ ఈస్ రేరర్ మీడియం ఆర్ డెన్సర్ మీడియం. ఆల్రెడీ యూ నో దట్ ఇన్ రేరర్ మీడియం ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ ద స్పీడ్ ఈజ్ సమ్ 3 lakh km/s. బట్ వెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ డెన్సర్ మీడియం ఇట్స్ స్పీడ్ ఈజ్ డిక్రీజింగ్. అంటే దీని యొక్క లైట్ యొక్క స్పీడ్ అనేది చాలా తగ్గిపోతుందమ్మా. అలా తగ్గడం వల్లే ఈ బెండింగ్ అవ్వడం ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం. బెండ్ అయ్యి దాని యొక్క డైరెక్షన్ మారింది, ఇదంతా జరిగింది. కాబట్టి అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటంటే v1 ఈజ్ గ్రేటర్ దెన్ v2, అంటే v1 అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మ. దానివల్ల ఏం జరిగింది, ఇక్కడ యాంగిల్ ఐ కూడా ఎక్కువ ఉన్నదమ్మా. యాంగిల్ ఐ ఈజ్ మోర్ దెన్ యాంగిల్ ఆర్, యాంగిల్ ఐ ఈజ్ మోర్ దెన్ యాంగిల్ ఆర్. వై? బికాస్ v1 ఈజ్ మోర్ దెన్ v2. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ హియర్. ఓకే, అంటే ఒక లైట్ రే రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోకి వస్తే రిఫ్రాక్టెడ్ రే ఈజ్ బెండింగ్ టువర్డ్స్ ద నార్మల్. ఒక ఫస్ట్ కేసు అది మనం చెప్తాను, నేను ఎందుకు ఇది దగ్గరికి అయిందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో కేసు తీసుకొని వీ విల్ డిస్కస్ దట్, కంపేర్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ ఇంటర్ఫేస్ అండ్ హియర్ వీ హ్యావ్ ఏ ఇన్సిడెంట్ రే. ద రే ఈజ్ ఇన్సిడెంట్ లైక్ దిస్ and naturally we have a normal is also there and this we can call it as a normal. Okay, normal line or normal, but here you have to take this is as a denser medium. దీన్ని డెన్సర్ మీడియం అనుకున్నాం. ఇంతకుముందేమో రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం ట్రావెల్ అయింది, ఇప్పుడు ఇది డెన్సర్ మీడియం. దిస్ వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డెన్సర్ మీడియం బికాజ్ ఇట్ ఈస్ a water. That's why
it is a denser medium having more density, denser medium. Okay, and this one is air, and this is a rarer medium. దీని మనం rarer medium అంటాం. Air, it's nothing but a rarer medium, and water is a denser medium. What happens? ఇక్కడ కూడా సపోజ్ ఒకవేళ ఈ మీడియం కనుక లేకుంటే మొత్తం వాటర్ ఉంటే ఏమయ్యేదమ్మా, ఇలా స్ట్రైట్గా వెళ్ళేది. అదే కదా మన కాన్సెప్ట్. కానీ ఈసారి ఏమవుతుంది, ఎప్పుడైతే మనకు ఇలా వాటర్ నుండి ఎయిర్లోకి ట్రావెల్ అయితే, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ అయితే, ద రిఫ్లాక్టెడ్ రే మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్, and this angle we are calling it as angle of refraction, and this one is angle of incidence. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడేమో లైట్ రే రేరర్ నుండి డెన్సర్లోకి వెళ్తేనేమో నార్మల్కి దగ్గరగా రిఫ్రాక్ట్ అయింది, దగ్గరగా జరిగింది. కానీ ఈ కేసులో వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, వాట్ హ్యాపెన్స్, ద రిఫ్రాక్టెడ్ రే ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్. వాట్ షుడ్ బి ద రీజన్ హియర్? దీనికి ఏం రీజన్ అయి ఉండొచ్చు అంటే, దీని యొక్క వెలాసిటీ v1 అనుకో, సేమ్ ఇందాక చెప్పుకున్నట్టు కదా, ఇది v1 వెలాసిటీ, ఇది v2 వెలాసిటీ. మరి ఇందులో ఏ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది ఈసారి అంటే, v2 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వై? బికాస్ it is traveling from denser to rarer, but already in rarer medium the velocity is already 3 × 10⁸ meter per second. That's why here in this case the velocity is v1 should be less than v2. దీని వెలాసిటీ తక్కువ కదమ్మా డెన్సర్ మీడియంలో. అండ్ ఇన్ ద సేమ్ వే యాంగిల్ ఐ కూడా చాలా తక్కువగా ఉంది. యాంగిల్ ఐ షుడ్ బి లెస్ దెన్ యాంగిల్ ఆర్, బికాస్ ద రిఫ్రాక్టెడ్ రే is moving away from the normal. That's why these are the two cases observed here. ఇలా మనకి రెండు కేసులు ఇక్కడ జరిగాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. అదేమిటంటే, when the light ray travels from air to rarer medium to denser medium, the refracted ray is moving towards the normal, but whereas in this case the refracted ray is moving away from the normal when the light ray travels from denser to rarer. మరి ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, జస్ట్ మనం ఇది అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనం ఒక సిగ్నల్ దగ్గర ఆగాం. ఓకే, సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఏం జరుగుద్దమ్మా, అన్నీ వచ్చి ఒక దగ్గర ఆగిపోతాయి. ఆగితే ఆగవా? సిగ్నల్ వేసినప్పుడు, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఏదైనా ఒక జంక్షన్ దగ్గర ఆల్ ద బైక్స్ అండ్ కార్స్ ఆల్ ఆర్ రీచ్డ్ ఎట్ వన్ పాయింట్ అండ్ ఆల్ ఆర్ క్లోజ్డ్ వేర్ ద డెన్సిటీ ఈజ్ మోర్. అంతేదమ్మా, అన్నీ ఒక దగ్గర కూడా అంటే దాని అర్థమైందమ్మా, దాని డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే డెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉంటాయి. ఒక్కసారి రెడ్ సిగ్నల్ అయిపోయినాక గ్రీన్ సిగ్నల్ పడ్డదనుకో జంక్షన్ దగ్గర, ఆ ప్లేస్లో ఏం జరుగుతుంది, అక్కడ ఆ అవుట్ సైడ్ అంటే అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్, ఓకే, అక్కడంతా ఎలా ఉంటుంది, చాలా లెస్ డెన్స్ మీడియం, చాలా ఓపెన్గా ఉంటుంది. అందువల్ల ఏమైతే చాలా విశాలంగా వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా ఇట్ విల్ బి డివైడెడ్ లైక్ దిస్. ఓకే, దట్స్ వై డెన్సిటీ హై డెన్సిటీ ఉన్నప్పుడేమో చాలా దగ్గరకు వస్తాయి, లో డెన్సిటీ వచ్చినప్పుడేమో చాలా దూరంగా వెళ్తాయి. ఇక్కడ జరిగింది అదేరా. లో డెన్సిటీ నుండి హై డెన్సిటీకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏం జరిగిందేమో చాలా దగ్గరకు వచ్చాయి. అదే ఈ కేసులో డెన్సిటీ నుండి ఒకసారి ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇక్కడ ఇదంతా రెడ్ సిగ్నల్ పడ్డట్టు అన్ని దగ్గర అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ సిగ్నల్ పడ్డదో ఆటోమేటిక్గా దూరం వెళ్ళిపోయాయి. అంటే జస్ట్ యూ హెవ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ హియర్. అంటే వెనెవర్ ద డెన్సిటీ ఈజ్ మోర్, డెన్సిటీ ఎక్కువగా ఉంటే అక్కడ ఏం జరుగుతుందంటే దే విల్ బి ద రిఫ్రాక్టెడ్ రే ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద నార్మల్. ఎక్కడైతే డెన్సిటీ తక్కువగా ఉందో రిఫ్రాక్టెడ్ రే ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకే, ఈ రెండు కేసెస్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో లాస్ట్ కేస్ ఏంటంటే, అసలు ఇలా కాదు, ఇక్కడ యాంగిల్ స్లాంటింగ్ యాంగిల్ ఉంది కదమ్మా, ఇలా కాకుండా సపోజ్ వెన్ ఏ లైట్ రే ఇలా డెన్సర్ నుంచి రేరర్ ఏదైనా తీసుకో, ఇలా ఒక చిన్న ఇది ఎయిర్ అనుకోండి, ఓకే, ఇది వాటర్. ఈ రెండింటి మధ్య ఇది నార్మల్. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ నార్మల్. ఇలా తీసుకుందాం. ఈసారి మనం రెండు కేసులు చూసామమ్మా, ఇలా వచ్చేది కేసు చూసాం, ఇలా వచ్చే కేసు చూసాం, ఈ రెండు కేసులు. ఈసారి ఇలా కాదు, లైట్ రే ఇలా వచ్చింది అనుకో,
ఓకే, వెన్ ద లైట్ రేస్ ఎంటరింగ్ టువర్డ్స్ ద నార్మల్ డైరెక్షన్లో వచ్చిందనుకో, వాట్ హ్యాపెన్స్ వెన్ లైట్ రేస్ లైక్ దిస్, ఇలా వచ్చింది ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ ఆర్ డెన్సర్ టు వాట్ ఎవర్ ఇట్ మే బి, వెన్ లైట్ రేస్ మూవింగ్ లైక్ దిస్, when a light ray is entering in a normal direction, what happens means you can observe that there will be no bending occurs. బెండింగ్ అనేది జరగదు. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హియర్. మీకు ఇది అర్థం అవ్వడానికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్నాం మనం, గ్లాస్ ఉందమ్మా, ఇలా మనం తీసుకున్నాం చూడండి. ఒక్కసారి ఇలా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఇలా చూడొద్దు, ఇలా చూడాలి. ఓకే, వెన్ యూ అబ్జర్వ్ లైక్ దిస్ దెన్ ఇట్ విల్ బి ఏ స్ట్రైట్. It will be a straight like this. Okay, like this also you can observe that there will be no bending is there. When you observe like this, okay, there will be no bending of light ray. అది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద కాన్సెప్ట్ హియర్. ఓకే, హియర్ అయితే ఇక్కడ ఎంత ఎక్స్టెంట్లో బెండ్ అయింది. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం. సరే, వాటర్ కాకుండా గ్లాస్ తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఇది 30 అనుకో, లేదా 50 degrees అనుకో. ఈ బెండ్ అయ్యే వరకు చాలా దగ్గరకు వచ్చింది కదా, ఇది ఎంత 20 degrees అనుకో. ఓకే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 20. అంటే సపోజ్ ఇప్పుడు మనం వాటర్ తీసేసి గ్లాస్ పెట్టాలి, అది కూడా డెన్సర్ మీడియమే కదా, దట్ ఈస్ ఆల్సో డెన్సర్ మీడియం. వెన్ యూ ప్లేస్ ఎ గ్లాస్ ప్లేట్, దట్ ఈస్ ఆల్సో డెన్సర్ మీడియం. దెన్ వాట్ షుడ్ బి ద యాంగిల్? అది 20 ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా అనేది ఎలా మనం చెప్పొచ్చు అంటే, అది ఆ కాన్సెప్ట్ మనకు తెలవాలి. అంటే విచ్ మీడియం ఈజ్ బెండింగ్ మోర్ అంటే, ఇక్కడ బెండ్ అంటే ఎక్కువ బెండ్ అవుతుంది, తక్కువ బెండ్ అవుతుంది అంటే దాని అర్థం ఏమిటి అంటే, దీంట్లో ట్రావెల్ అయ్యే స్పీడ్ ఇప్పుడు ఇందులో చాలా ఎక్కువ ఉందిరా, దీంట్లో చాలా తక్కువ ఉంటుంది స్పీడ్. ఇది 3 × 10⁸ మీటర్/సెకండ్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 2 × 10⁸ అవుతుంది. ఇంకోటి తీసుకున్నాం, ఇంకో మీడియం తీసుకున్నాం, దాని స్పీడ్ ఇంకా తగ్గింది. అంటే ఎప్పుడైతే స్పీడ్ తగ్గుతుందో అంటే దాని అర్థమైందమ్మా, దాని యొక్క డెన్సిటీ ఎక్కువగా, డెన్సర్ మీడియం, ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటాం. It will be optically denser medium. Okay, when speed is increasing, then optically less dense medium. Optically less dense medium. అంటే స్పీడ్ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటరా, డెన్సిటీ చాలా తక్కువగా ఉంది, అందుకే దాన్ని రేరర్ మీడియం అని. ఓకే, లైక్ దిస్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్. అంటే ఒక దాంట్లో ఒక మీడియంలో స్పీడ్ ఎక్కువ తక్కువ అనేది మనం ఎలా చెప్తామంటే, ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, the medium యొక్క refractive index. Next case we can explain the refractive index of the medium. ఓకే, అదొక్కసారి మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ రిఫ్రాక్షన్. అంటే రిఫ్రాక్షన్లో మనం ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఈ 2 కేసెస్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ వీ కెన్ హ్యావ్ అనదర్ కాన్సెప్ట్, దాన్ని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకసారి డ్రా చేసుకున్నారమ్మా, ఒకసారి చూడండి. జస్ట్ యూ డ్రా ఇట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్, జస్ట్ యూ డ్రా ఇట్ నో. Refractive index. Tensor medium నుంచి rub. Okay. Shall I rub now? Completed? Okay. దీన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం, వక్రీభవన గుణకము అంటాం. దీన్ని స్మాల్ ఎన్తో చూపెడతాం. ఓకే, వీ కెన్ రిప్రజెంట్ ఇట్ విత్ లెటర్ స్మాల్ ఎన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకము. ఓకే, వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ఇందాక మనం డిస్కస్ చేసాం, వెన్ ఎవర్ ద లైట్ రే
travels from rarer to denser or denser to rarer, there will be decreasing speed of light. అంటే ఒక మీడియంలో స్పీడ్ తగ్గుతుంది అంటే దాని అర్థం ఏందమ్మా, అది ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. ఒక మీడియంలో స్పీడ్ పెరుగుతుంది అంటే ఆప్టికల్లీ లెస్ డెన్స్ మీడియం. మోర్ డెన్స్ మీడియం, లెస్ డెన్స్ మీడియం. ఓకే, ఇయర్ ద అంటే అక్కడ స్పీడ్ పెరగడం తగ్గడం అనేది ఆ మీడియం దాని దట్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, దట్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ మీడియం, ఓకే, then if v is the speed of that medium, v is the speed of that medium, particular medium, అది ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. అంటే మొత్తానికి ఎయిర్ అయితే కదా, ఏదో ఒక మీడియం దట్ మే బీ ఇన్ వాటర్ అనొచ్చు లేదా గ్లాస్ అనొచ్చు. ఓకే, బట్ సి యూ కెన్ కంపేర్ ఇట్, సి ఇస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్. ఓకే, ఎయిర్ కానీ వాక్యూమ్ కానీ మనం తీసుకుంటాం. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని వీ కెన్ ఎక్స్ప్రెస్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ C/V. n ఈజ్ ఈక్వల్ టు C/V. అంటే ఇది దీంతో కంపేర్ చేస్తూ దీని యొక్క రేషియోని కనుక మనం చెప్తే దాన్ని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ మీడియం. దట్స్ వై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ పర్టికులర్ medium or the refractive index is nothing but it's the ratio of speed of light in air or vacuum by speed of light in that medium. దీన్ని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దట్స్ వై ఇట్ హ్యాస్ నో యూనిట్స్ బికాస్ ఇట్ ఈస్ అ రేషియో. ఇది రేషియో కాబట్టి ఇది నో యూనిట్స్. ఇట్ ఈస్ అ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఇది డైమెన్షన్లెస్ క్వాంటిటీ అని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఇట్ హ్యాస్ నో యూనిట్స్, యూ కెన్ అబ్జర్వ్. కాబట్టి దీన్ని వాట్ వీ కెన్ సే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనొచ్చు, లేదా అనదర్ నేమ్ ఈజ్ ఆల్సో దేర్. దాన్ని మనం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కూడా అంటాం. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వెదర్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ రెండు విధాలుగా కూడా దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇది డైమెన్షన్లెస్ క్వాంటిటీ. అండ్ హియర్ సపోజ్ ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉందనుకుందాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ హై, ఓకే, దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్, స్పీడ్ ఏమైద్దమ్మా, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లో. అంతే కదా, ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉందంటే ఎక్కువ డెన్సిటీ ఉందంటే తక్కువ స్పీడ్ ఉంటుంది, లైట్ యొక్క స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వైస్ వెర్సా అంటే ఇది రివర్స్ అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది, అప్పుడు స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం ఈజ్ లెస్ దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్ లేదా హై. ఇలా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఓకే, దట్ ఈజ్ ఆల్సో వీ కెన్ హ్యావ్. ఇందాక మనం చెప్పుకున్నాం ఆప్టికల్లీ డెన్సర్ మీడియం, ఆప్టికల్లీ రేరర్ మీడియం. అంటే ఇక్కడ మనం ఒక మీడియంని ఆప్టికల్ డెన్సర్ అని ఎప్పుడు అంటాము అంటే దాని మాస్ని బట్టి ఆప్టికల్ డెన్సర్ అన్నాము, దాని యొక్క డెన్సిటీని బట్టి ఆప్టికల్ డెన్సర్ అంటాం. దట్స్ వై హియర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వన్ మోర్ కేస్, ఇట్ డిపెండ్స్ ఆన్, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ డిపెండ్స్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అది కూడా మనం ఒకసారి చూడాలి. ఒకసారి రాసుకోండి, ఇది కూడా కాపీ చేసుకోవాలి. ఓకే, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ వీ కెన్ హ్యావ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే దీన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి అంటే దీన్ని స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్తో మనం కంపేర్ చేస్తాం. వీటి రేషియో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ రేషియోని బట్టి ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది
మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలా మనకు ఈ చాప్టర్లో అంటే మన నోట్స్లో వీ కెన్ హ్యావ్ కొన్ని ఇచ్చాడమ్మా. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఉంది ఏందనేది మనకి ఇక్కడ పేజ్ నెంబర్తో సహా దీంట్లో మనకు ఒక బాక్స్లో ఇచ్చాడు, మీరు ఒకసారి చూడండి అది. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వీ కెన్ హ్యావ్ హియర్ ఎయిర్, ఐస్, వాటర్, కిరోసిన్, క్వార్ట్జ్, టర్పెంటైల్, క్రౌన్ గ్లాస్, బెంజిన్, ఇలా మనకు చాలా సబ్స్టెన్సెస్ మనకి ఇచ్చాడు. ఓకే, దేని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ తక్కువ అనేది ఒకసారి మీరు దానిలో టెక్స్ట్ బుక్ ఒకసారి రిఫర్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. షల్ ఐ రబ్ నౌ? ఓకే, మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది అనదర్ ఫ్యాక్ట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఓకే డిపెండ్స్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ అపాన్ టూ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఏంటంటే నేచర్ ఆఫ్ మెటీరియల్, నేచర్ ఆఫ్ మెటీరియల్ పదార్థం యొక్క స్వభావం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అనదర్ వన్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూస్డ్, వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూస్డ్ అంటే మనం ఏ లైట్ అయితే మనం యూజ్ చేసామో దాని యొక్క వేవ్ లెంత్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పలానా మెటీరియల్ ఏదైతే మనం తీసుకున్నామో, ఒక మనం వాటర్ తీసుకున్నాం, ఆ వాటర్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, దాంట్లో మనం పాస్ అయ్యే లైట్ యొక్క వేవ్ లెంత్, ఈ రెండింటి మీద డిపెండ్ చేసుకొని ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. ఓకే, అండ్ అనదర్ వన్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇది కూడా మనకు ఉన్నది. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఈజ్ ఏ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రిలేటివ్ అంటే సాపేక్ష వక్రీభవన గుణకం అంటాం. అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే అర్థం ఏమిటి అంటే ఇది మనకు ఇంకో మీడియం మీద ఇంకో మీడియంని కంపేర్ చేస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అంటాం. N21 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని Nతో రిప్రజెంట్ చేస్తాం. N21 మీన్స్ వాట్, అవసరమైతే మనం రాద్దాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు WRT అంటే విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం, విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఇలా రాద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. దీన్ని వీ కెన్ రైట్ N21. ఓకే, N21 ఈ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీస్ కూడా రాసుకోవచ్చు. N21 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం by speed of light in first medium by దీన్ని N1 అనుకో. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం, సారీ స్పీడ్ కదమ్మా V1, తర్వాత మనం N1 ఇంటూలో రాయొచ్చు V1. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం బై స్పీడ్ ఆఫ్ లైట్, speed of light in second medium, speed of light in second medium. Okay, this is what we have V2 అంటే N21 is equal to V1 by V2. Therefore we can write N21 is equal to V1 by V2, V1 by V2. దీన్ని ఒక బాక్స్లో పెట్టుకో. ఓకే, N21 ఈజ్ ఈక్వల్ టు V1 బై V2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని స్పీడ్స్ ఇందాక చెప్పుకున్నది కూడా అదే, కాకపోతే
ఎన్ని అక్కడ మనం ఇక్కడ రెండు మీడియమ్స్ వేరే వేరేగా. ఇంతకుముందు మనం తీసుకున్నది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేంతో కంపేర్ చేసాం మనం అక్కడ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్తో కంపేర్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్ని మనం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. కానీ ఇక్కడ రెండు డిఫరెంట్ మీడియమ్స్ కనుక తీసుకొని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. అండ్ దట్ ఈజ్ n21 అండ్ దట్ మస్ట్ బి ఈక్వల్ టు n21 ఈజ్ ఈక్వల్ టు v1/v2 v1/v2. ఓకే, దీన్ని డివైడ్ విత్ c. ఓకే, దెన్ వీ కెన్ రైట్ n21 ఈజ్ ఈక్వల్ టు v1/c బై v2/c. v1/c1 c2 రాయాం మనం, ఎందుకు c అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్, దట్స్ వై వీ కెన్ రైట్ n21 ఈజ్ ఈక్వల్ టు v1/c బై v2/c. బట్ వి నో n ఈజ్ ఈక్వల్ టు c బై v అని తెలుసు మనకు. మరి దీన్ని రివర్స్ చేయండి, దీన్ని కూడా రివర్స్ అవుతుంది కదా, 1/n ఈజ్ ఈక్వల్ టు v/c అవుతుంది, అంతేనా కదా. దట్స్ వై వీ కెన్ రైట్ 1/n1 ఈజ్ ఈక్వల్ టు v1/c అండ్ 1/n2 ఈజ్ ఈక్వల్ టు v2/c అండ్ ఫ్రమ్ దట్ వీ కెన్ రైట్ ఈ రెండిట్లో మనం ఏం రాయొచ్చాము ఇక్కడ v1/c అంటే ఏం రాయొచ్చు, v1/c అంటే 1/n1 బై 1/n2 అండ్ ఫైనల్లీ వాట్ యూ విల్ గెట్ n2/n1. ఓకే, n2/n1 ఫైనల్గా మనకు ఇది రైట్ సైడ్లో రాసుకుంటాం. ఇది అవసరం లేదు, జస్ట్ మన ఐడియా కోసం ఎలా వచ్చింది ఈ వాల్యూ అని చెప్పడానికి అక్కడ రాశా. అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చిందిరా n21 ఈజ్ ఈక్వల్ టు n2/n1. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ n2/n1. అనదర్ ఇంకో కాన్సెప్ట్ కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ reciprocity, here n21 can also be written as 1/n12. ఓకే, రెసిప్రోసిటీ అంటే రెసిప్రోకల్ ప్రిన్సిపల్ ద్వారా రెసిప్రోకల్ ప్రిన్సిపల్ ద్వారా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే n21 ఈజ్ ఈక్వల్ టు 1/n12. ఇది కూడా ఒక నోట్. ఓకే, ఇవి రెండు కూడా మనం చూసుకోవాలి. దీని మీద ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. ఓకే, we do one problem and we can conclude it. Just you write it first. Refractive index, దాన్ని మనం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నాం. ఇది స్పీడ్ ఆఫ్ లైట్తో కంపేర్ చేస్తే, రెండు డిఫరెంట్ మీడియమ్స్తో కనుక మనం కంపేర్ చేస్తే దాన్ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నాం. జనరల్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నేచర్ ఆఫ్ మెటీరియల్, వేవ్ లెంత్ ఆఫ్ లైట్, ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కేస్ జస్ట్ వీ హ్యావ్ స్మాల్ ప్రాబ్లమ్ ఇస్తే ఒక చిన్న ప్రాబ్లం మనం చేద్దాం. Calculate speed of light. Calculate speed of light in glass. Okay, the refractive index of glass వాల్యూ ఇచ్చాడు ఎంత 1.5. ఇది మనం కనుక్కోవాలి. ఇలా ఎప్పుడైతే మనకి ఇచ్చాడో అప్పుడే యూ హ్యావ్ టు నో దట్ ఇంకో మీడియం అది కంపల్సరీ ఎయిర్ అని అర్థం. ఒక గ్లాస్ అని ఇచ్చి ఇంకో మీడియం గురించి చెప్పలేదు అంటే దాని అర్థం ఏందమ్మా, ఫస్ట్ మీడియం అనేది ఎయిర్, సెకండ్ మీడియం అనేది గ్లాస్. ఒకవేళ రెండు మీడియంలు ఉంటే కంపల్సరీగా రెండు మీడియంల యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్తారు. ఒకటే మీడియం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకో మీడియం కంపల్సరీ ఎయిర్ అని అర్థం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హియర్ we do one thing. Already you know the refractive index of n must be equal to c by v. ఇది కదా మనం ఫార్ములా తీసుకోవాల్సింది, n is equal to c by v. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి,
స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ కనుక్కోవాలి. అంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ వి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని నుండి విడువంది విని పంపండి. వి ఈజ్ ఈక్వల్ టు C/N. బట్ వి నో సి అంటే అర్థం ఎంతమ్మా? సి వాల్యూ యు నో. సి వాడు ఇచ్చినా ఇవ్వకున్నా ద వాల్యూ ఆఫ్ సి అంటే వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ 3 × 10⁸ meters per second. That's why here you can write 3 × 10⁸ by n value ఎంతమ్మా? 1.5. That must be equal to 3 × 10⁸ by 1.5 అంటే 3/2. ఈ 2 పైకి వెళ్తుంది. 2 × 3 × 10⁸ by 3. 3 get cancelled and finally 2 × 10⁸ meters per second. Okay, this is the answer. ఇది చాలాసార్లు అడిగాడు. 2 × 10⁸. That is the speed of light in glass. ఇప్పుడు అర్థమైందా మనకు? గ్లాస్లో ఎంత ఉందమ్మా స్పీడు? 2 × 10⁸. అదే మన ఎయిర్లో అయితే 3 × 10⁸. అంటే దాని అర్థమైంది, డెన్సర్ మీడియంలో కనుక ఎంటర్ అయితే దాని స్పీడ్ తగ్గుతుంది, రేరర్ మీడియంలో స్పీడ్ పెరుగుతుంది. అది మనం ఇందాక చూసాం. ఓకే, దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్ హియర్. ఇంకో చిన్న ప్రాబ్లం, అనదర్ ప్రాబ్లం ఇస్ ఇలా ఇచ్చాడు. ద వాల్యూ ఆఫ్ N12 is equal to 1.5. అంటే అర్థమైందమ్మా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. దెన్ if N21 is equal to 1.5, then N12 is equal to how much? ఇందాకనే రాసాం కదా మన ఫార్ములా. ఏం ఫార్ములా రాసాం మనం? N21 is equal to 1/N12. That implies మనకు కావాల్సింది ఏందమ్మా? N12 తీసుకుందాం is equal to 1/N21. That is equal to 1 by, what is N21? 1.5. 1.5. That is equal to 1/1.5 and అర్థం ఎంత? 3/2. That must be equal to 2/3 is the answer. Okay, 1/3/2 అంటే వాల్యూ ఎంత? 2/3. Okay, like this. Okay, we have a last one. What is the cause of refraction? Refraction జరగడానికి గల కారణం ఏమిటి? కాజ్. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ రిఫ్రాక్షన్? అది కూడా ఒక బిట్ ఇచ్చాడమ్మా. ఓకే, రిఫ్రాక్షన్ జరగడానికి గల కారణం ఏంది? బికాజ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ స్పీడ్స్ ఇన్ డిఫరెంట్ మీడియం. దట్ ఈస్ ద మెయిన్ కాజ్. అంటే రిఫ్రాక్షన్ ఎందుకు జరిగింది? ఎందువల్ల జరిగింది అంటే ఒక్కొక్క మీడియంలో దాని యొక్క స్పీడ్ మారుతూ ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇన్ డిఫరెంట్ మీడియం, దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ రిఫ్రాక్షన్. అలా స్పీడ్లు మారడం వల్ల డైరెక్షన్ కూడా మారింది, దానివల్ల బెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫినామినమ్నే మనం రిఫ్రాక్షన్ అన్నాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ అవర్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ టాపిక్ ఇన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ప్లేన్ సర్ఫేస్లో ఇది ఒక టాపిక్ అమ్మ. నెక్స్ట్ టాపిక్ని మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, అప్ టు టిల్ దెన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్. we can send our worksheets also. Okay, thank you.